వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. యువ వైద్యులందరూ ఐఎంఏలో క్రియాశీలకంగా ఉండాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకుమార్ పిలుపునిచ్చారు. భారతదేశంలోని అలోపతి వైద్యుల అతిపెద్ద జాతీయ సంఘమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో యువ వైద్యులందరూ సభ్యులుగా చేరి క్రియాశీలకంగా ఉండాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం జిఎంఏ హాల్లో నిర్వహించిన ఐఎంఏ గుంటూరు శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు అధ్యక్షతన వహించారు. డాక్టర్ నందకిషోర్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతి ఏటా అనేక మంది యువ వైద్యులు వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్నారని, వారందరూ ఐఎంఏలో సభ్యులుగా చేరి క్రమం తప్పకుండా ఐఎంఏ కార్యక్రమాలకు హాజరవ్వడం ద్వారా సీనియర్ వైద్యుల గురించి తెలుసుకోవడమే కాక వారి నుంచి వైద్య వృత్తిపర అనుభవాలను పంచుకోవచ్చునని, తద్వారా అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. ఈ సందర్భంగా గత నవంబర్ నెలలో గుంటూరులో నిర్వహించిన ఐఎంఏ 66వ రాష్ట్ర సదస్సుకు హార్దికంగా సహకరించిన వైద్యులందరికీ డాక్టర్ నందకిషోర్ ధన్యవాదాలు తెలిపారు. సభాధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఐఎంఏ అధ్యక్షులుగా గత సంవత్సర కాలంలో వైద్యులకు అనేక నిరంతర విద్యా కార్యక్రమాలు, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధుల నిరోధకమే లక్ష్యంగా ప్రజల్లో శాస్త్రీయ చైతన్యం తీసుకువచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గత నవంబర్ నెలలో గుంటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు డాక్టర్ నందకిషోర్ సారథ్యంలో విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అందుకు సహకరించిన వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభలో పాల్గొన్న జిఎంఏ అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి సంజయ్ మాట్లాడుతూ ఐఎంఏ గుంటూరు శాఖ జిఎంఏ హాల్ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విభాగాల వైద్య శాస్త్ర చికిత్స నిపుణులైన వైద్యులు జిఎంఏ హాల్ను తమ నిరంతర వైద్య కార్యక్రమాలకు వినియోగించుకోవాలని కోరారు. ఆ విషయంలో గుంటూరు శాఖ రాష్ట్ర శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గుంటూరు శాఖ నిర్వహించిన అన్ని కార్యక్రమాలకు సభ్యులు పూర్తిగా సహకారాలు అందించాలని డాక్టర్ టి సేవాకుమార్ కోరారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐఎంఏ గుంటూరు శాఖ కార్యదర్శి డాక్టర్ బి సాయికృష్ణ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఐఎంఏ నిర్వహించిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయని, ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో మరిన్ని వైద్యులు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందుకు వైద్యులందరూ సహకరించాలని కోరారు. అనంతరం ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారాయుడు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు డాక్టర్ టి సేవాకుమార్కి ఐఎంఏ మెడికల్ అందించి బాధ్యతలు అప్పగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం చేసిన జిఎంఆర్ హాల్ను అధిక సంఖ్యలో పాల్గొన్న ఐఎంఏ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎంఏ డాక్టర్ ఎన్ అప్పారావు, ఫ్యామిలీ సెక్యూరిటీ స్కీమ్ చైర్మన్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగల్ల కిషోర్, జిఎంఏ కార్యదర్శి డాక్టర్ జి రాజేష్, సీనియర్ వైద్యులు డాక్టర్ సిహెచ్ విశ్వేశ్వరరావు, డాక్టర్ ఎం ఫార్నికుమార్, డాక్టర్ మద్దినేని జగదీష్, డాక్టర్ కళాధర్, డాక్టర్ రవిబాబు, శేషయ్య, అమర్నాథ్, లింగేశ్వరరావు, రాధికారాణి, జి బాబురావు, ఐవీఎల్ నరసింహారావు అధిక సంఖ్యలో నగర వైద్యులు పాల్గొన్నారు.